రైట్ సార్. పర్టిక్యులర్‌గా నువ్వు ముస్లిమా కాదా? అతను చెప్పింది ముస్లిమా కాదని పర్టిక్యులర్‌గా తను సున్నితి చేయబడ్డాడా లేదా అని చెప్పని టెస్ట్ చేసి ఇతను ముస్లిము అని చెప్పి వదిలేసాడు అని కొంతమంది ఈ చెప్తున్నారు. మాట ఈ మాట చూసిన తర్వాత, ఇది జరిగిన తర్వాత, ఇలా జరిగిందని తెలిసిన తర్వాత రక్తం ఏమైపోతుంది సార్? ఒక హిందూ నా హిందూని చంపాడా? చంపింది ముస్లిమా? నా పక్కనున్న ముస్లింని కూడా నేను అసహించుకోవడం మొదలు పెడతాను. పక్కనున్నాడు నా భారతీయుడు అన్న విషయం మర్చిపోతున్నాం. వాడు భారతీయుడిని 2 ముక్కలు చేయడం కోసం దేశం మీద అటాక్ చేస్తాడు. వాడు దేశం మీద అటాక్ చేస్తాడు. వాడికి ముస్లింలు అంటే ప్రేమ కాదు, పాకిస్తాన్ అంటే ప్రేమ. వాడికి హిందువులు అంటే ద్వేషం కాదు, భారతదేశం అంటే ద్వేషం. అక్కడ సయ్యద్ సమీ ఎవరైతే అటాక్ చేస్తుంటే వెళ్ళి కాల్పులు అవుతుంటే గన్ను గుంజుకొని కాపాడే ప్రయత్నం చేశాడో వాడిని కూడా చంపేశారు కదా, అతన్ని కూడా చంపేశారు కదా. చంపకూడదు కదా, ముస్లిం అయితే చంపకూడదు కదా, చంపేశారు కదా భారతీయుడు అంతే. ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే రవి గారు, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది తీవ్రవాది ఏ ఉద్దేశంతో దాడి చేశాడో వాడి ఉద్దేశాన్ని తిప్పికొట్టాలా వద్దా? తిప్పికొట్టాలి. వాడి ఉద్దేశము ఐక్యత మీద తీయాలనుకున్నాడు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్నాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు పాలించాడు. డివైడ్ చేద్దాం వీళ్ళని, హిందూ ముస్లింగా డివైడ్ చేద్దాం అనుకున్నాడు. డివైడ్ చేసి వాడు సక్సెస్ అయ్యాడు బ్రిటిష్ వాడు. ఈ రోజు ఈ తీవ్రవాదులు కూడా మనల్ని విడగొడదాం అన్న ఆలోచనతోనే వీళ్ళు అటాక్ చేశారు. మనం విడిపోదామా కలుసుందామా చెప్పండి. తీవ్రవాదిని గెలిపిద్దామా విడిపోయి, లేక మనం కలిసి కట్టుకోండి ముఖం మీద చెప్పు తీసుకుని కొట్టినట్టు కొడదామా వాడిని? కలిసి ఉందాం.